రాజకీయంగానే కొంచెం సంక్లిష్టంగా ఉందా? 15 ఏళ్ళు చాలా ఎక్కువ కాలం రాజకీయాల్లో. భాను గారు మీకు తెలియదు కాదు. రిషన్న, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి. ఈ మంచి రోజులు కొన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, అదే ఆశిస్తున్నారు. అదే ఆశయంతో మమ్మల్ని ఆశీర్వదించి 164 స్థానాలు మా ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఇచ్చారు. వైనాట్ 175, వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేశారంటే ఈ వ్యతిరేకత ఇమీడియట్ గా వారు అనుకున్నట్టు, రాజశేఖర్ అనుకున్నట్టు ఇమీడియట్ గా దాన్ని బిల్డప్ చేసుకుంటారనే దాంట్లో నాకైతే నమ్మకం లేదు. కానీ ఒక రాజకీయంలో సుదీర్ఘంగా పనిచేస్తుంటే నేను బలమైన ప్రతిపక్షం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ ఆ ప్రతిపక్షం ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వాలి. ప్రజల్లో ఆలోచన లేదు. ప్రతిపక్ష స్థానం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి లేదంటే ఇప్పటికే ఐఎమ్ సారీ టు సే, మిగతా పార్టీలు అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం. ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు పక్కకు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు నిన్న ఇదే చర్చలో ఈ ప్రశ్న అడిగితే భాను గారు వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ గెలిచి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి కబుర్లు చెప్పే వీళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారా, ఇంకా అంటిపెట్టుకునే పదవుల కోసం ఉంటారు కదా, అంటే ఓటమిలో పారిపోతున్నారు, నిలదొక్కునే ధైర్యం లేదు అనేది వైసీపీ వర్షం. అంటే ఓటమిలో పారిపోండేది కాదు. ఏ రాజకీయ పార్టీలోనే ఇప్పుడు మేము 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగిన పార్టీ మాది. అవును. మేము ఎందుకు చెప్తున్నా అంటే, నాయకత్వం మీద నమ్మకం లేకపోతేనే పక్కకి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కానీ నాయకుడి మీద కానీ నాయకత్వం మీద కానీ నమ్మకం లేకపోతే, నమ్మకం ఉంటే ఎందుకు పోతారన్నా ఎన్ని సంవత్సరాలైనా కష్టపడతాం. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. 1997 నుంచి పార్టీ ఎదురు చూస్తా. ఎందుకంటే ఏమి లేనప్పటి నుంచి ఉన్నాం. ఈ రోజు దేవుడు ఆశీర్వాద, ప్రజల నాయకుడికి కమిట్మెంట్ అనేది ముఖ్యము. పవర్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా కమిట్మెంట్ అనేది ముఖ్యము. పవర్ వచ్చేంత వరకు ఉండి, పవర్ వచ్చినాక ఎంజాయ్ చేసి, పవర్ పోయినాక తప్పించుకునే వాళ్ళు కార్యకర్తలు కాదు, లీడర్లు కాదు. కాబట్టి క్యాడరు లీడర్ మధ్య అటాచ్మెంట్ ఉంటే, మళ్ళీ చెప్తున్నా, క్యాడరు లీడర్ మధ్య అటాచ్మెంట్ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. బాగా చెప్పారు. కానీ కాదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు భాను గారు. ఈ క్యాడరు లీడర్ల మధ్య అంటే ఇక్కడ క్యాడర్లు 3, లీడర్లు 3, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అలాగే 3 పార్టీల బలమైన క్యాడర్లు. ఇప్పుడు బీజేపీకి ఓట్ల శాతం తక్కువ రావచ్చు, సీట్లు తక్కువ ఉండొచ్చు, కానీ మీకు బలంగానే ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, కొంత లేకపోయినా. తెలుగుదేశాన్ని స్ట్రాంగెస్ట్ క్యాడర్. ఇప్పటికీ తెలంగాణలో పార్టీ లేకపోయినా ఇప్పటికీ ఆ క్యాడర్ ఇంకా ఎదురు చూస్తున్నారు. సరే, ఏపీలో చెప్పుకోక్కర్లేదు. ఇన్నాళ్ల పాటు ఈ క్యాడర్లను ఎట్లా మీరు సంయోజనం చేసి ఉంచగలుగుతారు భాను గారు? అది ఈజీ కాదు. ఖచ్చితంగా, ఎందుకంటే క్రమశిక్షణ కలిగినట్టు పార్టీ మాది. అధికార మార్పిడి ఈరోజు మా దాదాపు మేము ఎన్డీఏ కూటమి ఉన్నాము. మాకు ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్ ఇవ్వాలి, కొందరికి మంత్రులు ఇచ్చారు, కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు, కొందరికి దేవస్థానాలు ఇచ్చారు. రాబో రోజులు ఇంకా అకామిడేట్ చేస్తారు. ఖచ్చితంగా రాజకీయాలు అందరినీ సంతృప్తి పరచలేమన్నా. రాజకీయాల్లో 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. ఒకవేళ బుజ్జగిచ్చుకుంటూ ముందుకు తీసుకుపోవాలి. ఏ పార్టీ, ఇప్పుడు రేపు మీరు రాజకీయ పార్టీ గారు పెట్టినా, లేకపోతే ఎవరు పెట్టినా సరే అందరినీ సంతోషపరచలేం. కొందరికి ఒక్కొక్క సందర్భంలో న్యాయం చేయలేకపోతాం. కానీ వారిని బుజ్జగించుకుంటూ భవిష్యత్తులో వారికి భరోసా ఇస్తూ, వారికి హామీ ఇస్తూ, ఆ హామీని నిలబెట్టుకునే దిశగా పోతేనే నాయకుడు. ఇచ్చినట్టు హామీని నిలబెట్టుకుని ముందుకు పోతేనే నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు మా 3 పార్టీల్లో ఉన్నాయని చెప్పి గట్టి నమ్మకం